మీ లైఫ్ ఎప్పుడైతే బాగుంటుంది అంటే పక్కోడి జీవితం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా మన ఇల్లు, మన ఫ్యామిలీ, మన జీవితం ఎలా ఉంది అనేది కాన్సన్ట్రేట్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఎప్పుడైనా పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, మనకి అది లేదు కాకుండా మీ ఇంట్లో స్థాయి తగ్గట్టుగా మీ లైఫ్ ఎలా ఉంది అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే మనకి బయట ప్రపంచం ఎప్పుడు బాగున్నట్టే కనిపిస్తుంది. పక్కోడు పెళ్ళం కానివ్వండి, లేకపోతే పక్కోడు మొగుడు కానీ, అమ్మో వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు. కానీ మీరు ఒకసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొగుడు కొట్టారని, లేకపోతే ఏదైనా మీరు అవన్నీ తెలుసుకుంటే అప్పుడు మీరు మాట్లాడతారు, అమ్మో వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయా అని. సో ఏంటంటే ఎవరి జీవితంలో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో జస్ట్ బికాజ్ ఏంటంటే బయటికి అలా కనిపిస్తున్నారు, లేకపోతే ఒక మంచి ఫోటోషూట్ దిగుతున్నారు, లేకపోతే ఎక్కువ వాళ్ళు లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నారని, లేకపోతే ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారని, ఇన్స్టాగ్రామ్స్ పోస్ట్ చేస్తున్నారని, సో వాటిని చూసి ఏంటంటే మీరు మీ లైఫ్ని అంటూ మీరు స్పాయిల్ చేసుకోకండి. మీ హ్యాపీనెస్ ఉన్న ప్రతి నిమిషం మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.